మంగ నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏంటది? ఓపెనింగ్ చేయడానికి రిబ్బను. దానికి మా పులిరాజు గారి కవరెట్టేగా. రిబ్బన్ కట్టకుండా ఓపెనింగ్ చేస్తారండి. అబ్బే ఇంకా ఓపెనింగ్ అవ్వలేదండి. రిబ్బన్ కడతారా? కట్టేస్తానా? రిబ్బన్ కట్టాల్సింది మంగ కాదు, రా సుంఠ. ఇలాగే కట్టవరా? సరే కట్టేసుకోండి. వచ్చేసారా? అలంకరణ బాగానే ఉంది మంగ. అంతా రెడీ అయినా? మరి రిబ్బన్ కట్ చేయమంటావా? కట్ చేయండి. అక్కర్లేదురా, నేనే తెచ్చాను. శుభకార్యం కుడి చేత్తో చేయండి. రైటే రోయ్. కొంచెం మంగ కొంచెం రైట్. ప్రెసిడెంట్ గారు మీరు స్టడీ. మంగ కొంచెం రైట్. మీరు అలా ఉండండి. నువ్వు రావురా బాబు. మంగ కొంచెం రైట్. ఓకే. పదండి పదండి పదండి. ఫోటోలు బాగా వచ్చాయా? సూపర్. ఏం కట్టిస్తాగా చూడు. మేమే కదా కట్టుకోవాలి. మంగళ చేతి వంట మాత్రంగా ఉందిరా బోసు. అందులో మర్చిపోలేమండి. అనవసరంగా మా ఆవిడ పెట్టి చెండాల పప్పు తినేసాను రా. లేకపోతే ఇంకో 2 దోశలు ఆగించదు. తినకుండా వచ్చాను కదా. బాగా తిను, సాయంత్రం కడుపు నొప్పి వస్తుంది, అప్పుడు క్లినిక్ వద్దు గాని. అలాగే మనకు అలాంటి ప్రాబ్లమ్స్ లేవులే డాక్టర్. మంగా మన మిషన్ స్ట్రాంగ్ అదిరింది. మంగ నీ హోటల్ ఎప్పుడు నీలాగే పిట్టలాడుతుండాలి. అదే కిట్టలాడుతుండాలి. థాంక్స్ అండి. బాయ్. మంగా ఏంటి? ఏ బిజినెస్ కైనా షావుకారి బోని చేస్తే మంచిది. గుర్తుపెట్టుకో. ఇదిగో అలానే. ఎరా చింటూ, స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావురా? హలో మంగ ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఆదిరిపోతాను. ఇదిగో మంగా నేను చెప్తున్నాను, ఈ హోటల్ చాలా స్టార్ట్ పీరియడ్ స్టార్ హోటల్ అయిపోతుంది. ఏదో మీ అభిమానం. అసలు వెళ్ళాలనిపించట్లేదు మంగా. ఏంటి? అదే ప్రతిరోజు వస్తామని చెప్తున్నాడు. వెళ్ళొస్తా మంగ. థాంక్స్ అండి. ఇవి మంగ జమ్మర్ బుస్ ఈ 100 ఉంచు. థాంక్స్ అండి. అసలు మాటే రావట్లేదు నాకు. ఏకల దాకా తింటే మాట ఎందుకు వస్తుందిరా? ఇలా తేనుపులు వస్తాయి. మంగ అటు తిరుగు. మంగ రేపు వస్తాను, ఇది ఉంచు. అలాగే. పదరా పదరా బాబు, టైం అవుతుంది. ఇటు చూడరా, ఏడుకొండలు చూడు. ఇటురా నీ అబ్బా, ఇటు చూడు. నడుమే చేసుకోవచ్చా? ఎక్కడైనా వేసుకోవచ్చు. ఓ 100 ఇవ్వు. 100? నీ ఫోటోకి అంత వాల్యూ ఉందేటి? వాల్యూ ఫోటో కాదురా, మంగది. ఫోటో కావాలా వద్దా? కావాలి. దుకాణి. అలాగే. ఒరే బోసే, ఏట్రా బావా స్టూడియో నుండి మంగ ఫోటోలు ఎట్టిసావు? మంగని తీసుకొచ్చి పెట్టలేం కదరా. ఒరే అర్జెంటుగా నాకు ఫోటో తీసి పెట్టాలరా మంగ పక్కన. 100 అవుద్ది. 200 ఇస్తాం, కానీ ఇదిగో మంగ పక్కన పడుకున్నట్టు తీయాలి. అలాగే. ఇదేట్రా పడుకోబడి తీయమన్నాను కదా. ఫోటో వచ్చాక ఇలా చూసావు అనుకో నుంచినట్టు ఉంటుంది, ఇలా చూసావు అనుకో పడుకున్నట్టు ఉంటుంది. 2 in 1. కరెక్టే, నువ్వు మామూలు కాదు రోయ్. మన దగ్గర పగుడు ఉందా? నీ ఫేస్ కి అక్కడ సరే ఓకే. డబ్బులు రే మంగతో ఫోటో తొందరగా ఇచ్చివరా.
రేపు తీసుకో. పొద్దున్నే వస్తాను. అలాగే కానీ. బాగుండాలి రోయ్. గడ్డం తీసుకోవచ్చు కదా ఎలా? మంగ ఫోటోలు పెట్టుకుని బాగానే బిజినెస్ చేస్తున్నావురా. మంగతో చేసే తప్పు కానీ మంగ ఫోటోతో చేసే తప్పే ఉందిరా. నీకు కూడా ఫోటో కావాలేంటి? కావాలి కానీ పడుకున్నట్టు. అరే అమ్మ, ఎంతమంది పడుకుంటారా? ఫోటోనే కదా. సరే రా, 300 అవుద్ది. అమ్మో పదా. రెడీ, స్మైల్. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ఇప్పుడే ఇడ్లీ వేడిగా వాయి దింపాను, ఓ 4 తినేళ్ళండి. లేచంటమ్మాయి, ఈ మధ్య బయట తిళ్ళు మానేశాం. అవునండి, మంగ తయారు టిఫిన్ సెంటర్లో తప్ప బయట ఎక్కడా తినట్లేదండి. వస్తాదంటమ్మాయి. అంటే ఆడదంటే అది, హోటల్ అంటే దాంది. అలా హోటలెట్టిందో లేదో పసిపిల్లడి దగ్గర నుంచి ప్రెసిడెంట్ దాకా అందరినీ చుట్టూ తిప్పేసుకుంటుంది. ఇలాంటి హోటల్లో ఓనర్గా ఉండే కంటే మంగ హోటల్లో సప్లైర్గా ఉంటే చాలు, జన్మ ధన్యమైపోతుంది. చంపుతా. మంగా ఆ, ఒక్క నిమిషం చెప్పండి, ఏం తెమ్మంటారు? నీ దగ్గరున్న అన్ని ఐటమ్స్ బాగానే ఉంటాయి, ఏదో ఒకటి వేడివేడిగా పట్రా. అలాగే. ఇంకా ఏమైనా తెమ్మంటారా? చిక్కటి పాలుతో చక్కటి టీ. అలాగే. చింటూ, బ్యాటింగ్ ఇదేరా. నాకు ఈ బ్యాటింగ్ చేయాలని లేదురా. రారా చింటూ, ఏంటి కటింగా? కాదు, షేవింగ్. షేవింగా? నీకు ఇంకా మొల్లలేదు కదరా. చేస్తే అదే మొలుస్తుంది, నువ్వు చెయ్యి. అబ్బో, నువ్వు చాలా ముదిరిపోయావు. సరేరా కూర్చో. అవును రే, జేబులో డబ్బులున్నాయా? ఎంత? 20. అదేంటి పెద్దోళ్ళ దగ్గర 10 తీసుకుంటావుగా? ఉన్న గడ్డం గీయడం కంటే లేని గడ్డం గీయడం చాలా కష్టం. అవును రే, ఇప్పుడు నీ గడ్డంతో పనేట్రా? బిడ్డను కనని ఆడది గెడ్డం గీయించుకొని మొగాడు నా దృష్టిలో వేస్ట్. అమ్మో, నువ్వు మామూలుగా మొదలలేదురా, చాలా ముదిరిపోయావు. అమ్మా, స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. ఎక్కడి నుంచి వస్తున్నావురా? క్రికెట్ ఆడి వస్తున్నాను. అలాగా ఏమేవ్, బిడ్డని కనని ఆడది గడ్డం గీసుకొని మగాడు వేస్ట్ అంట, తెలుసా? ఎవరన్నారు? ఎరా, ఎవరన్నారు? బాగానే ఉంది. నేను మిమ్మల్ని అడుగుతుంటే మీరు వాడిని అడుగుతారేంటి? మరి అడగాల్సింది అన్నోడ్నే కదా. చెప్పండి సార్, ఎవరన్నారు? అది అది తాతన్నాడు. ఓసారి ఎవరితోనో చెప్తుంటే విన్నాను. అలాగా, మొలవక ముందే గడ్డం గీయించుకోమని కూడా తాతే చెప్పాడా? ఎతావా? 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 నువ్వు జాండి లేవు. నీకు గడ్డం కావాల్సి వచ్చిందిరా, గడ్డం. నీ కొడుకు పెద్ద మొగాడైపోయినట్టు గడ్డం గీయించుకుంటున్నాడే. ఏదో తెలియక చేశాడండి. తెలియక కాదు, తెలిసే చేశాడు. ఎతావా? ఎతవేసాలని చంపేస్తాను. ఇంకొకసారి ఎప్పుడైనా ఇలాంటి పిచ్చేసాలు వేస్తూ కనిపించావో గుండు కొట్టేసి ఇంట్లో కూర్చోబెడతాను. ఓ కుప్పలేసి అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నారన్నమాట. అరే సత్యపండు, ఈ పొలం మధ్యనున్న మంచెను చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? నాకైతే ఏమనిపించట్లేదండి, మీకేమనిపిస్తుందండి? మంచి ఎన్నెల్లో ఆ మంచె మీద మంగతో సరసాలాడాలనిపిస్తోందిరా. పంచ కింద 50 ఏళ్ళు వచ్చాక మంచం మీద సరసాలేటండి, అది మంగతో. ఏయ్, ఏంట్రా మరి అంత చీప్గా తీసి పారేస్తున్నావు? మంగంటే ఎవరు? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరినీ కలిపి గానుగలో వేసి ఆడించి బయటకు తీస్తే అది మంగ. అన్నది నిన్నే, మంగని కాదు. ఏదైనా ఈ మధ్య మీకు మంగ మీద కొంచెం ధ్యాస ఎక్కువే అవుతుంది. అవునరా,
అదేమిటో ఈ మధ్యన మంగను తలుచుకుంటేనే మనసంతా అల్లకల్లోలమైపోతుంది. తనేమిటో ఒక్కోసారి ఒక్కోలా కనబడుతుంది. ఇంతకీ మనం వెళ్లే రూటు రైట్ అంటావా రాంగ్ అంటావా? ఏదైనా వెళ్తేనే కానీ తెలియదు కదండి. కరెక్ట్.